మా పసుపు సైన్యానికి పాదాభివందనం. పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర, ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర. ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా ఉత్తరాంధ్ర ప్రజలు కంపడతారు. అసలు మన రక్తంలోనే కష్టపడే మనస్తత్వం మనకుంది. అసలు ఉత్తరాంధ్ర ప్రజల స్పీడే వేరు. మీతో చేతులు ఇవ్వాలంటే భయం వేస్తుంది, ఎక్కడ గట్టిగా నొక్కుతారని. ఒక్కసారి ఎవరైనా మంచి పని చేస్తే జీవితాంతం మీరు మర్చిపోరు. అలా అని ఎవరైనా తప్పుడు పని చేస్తే పాతేసే శక్తి కూడా మీలో ఉంది. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడిచిన నేల ఈ పుణ్యభూమి. ఇంత పుణ్యభూమిపై ఈరోజు నేను ఉద్దేశించి నా ప్రసంగం ఇస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్కి ఒక శాపం ఉంది. ఆయన నిజం చెప్తే తల 100 ముక్కలుగా ఇరుగుతాయి. అబద్ధాలకి మోసాలకి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చో జగన్ లాగా ఉంటాడు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏమ్మా ఎన్నికల ముందర ఏం చెప్పారు? 45 సంవత్సరాల వయసున్న ఎస్టీ మహిళలకి ప్రతి నెలలో పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇచ్చాడా పెన్షన్ జగన్? ఇచ్చాడా పెన్షన్? లేదు. అంతేకాదు, ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం 6,000 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తానని హామీ ఇచ్చాడు. కేవలం సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ ఎక్కడా లేని పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. డిఎస్సి నోటిఫికేషన్ ఒక మోసం. ఎస్టీ స్టడీ సర్కిల్ మూసేశారు, బీసీ స్టడీ సర్కిల్ మూసేశారు, ఎస్సీ స్టడీ సర్కిల్ మూసేశారు. మన పిల్లలు పీజీ చదవాలంటే ఏకంగా పీజీ ఫీ రీంబర్స్మెంట్ కూడా కట్ చేశాడు ఈ జగన్. నాణ్యమైన విద్య మన పిల్లలకి దూరం చేశాడు ఈ జగన్. అంతేకాదు, ప్రభుత్వం ఏర్పడిన మొదటి 6 నెలల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటేనే చిత్తశుద్ధి ఉంటుందని ఆనాడు జగన్ చెప్పాడు. కానీ 4 సంవత్సరాలు 10 నెలలు పడుకుని ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టాడు. ఆ డ్రామా పేరు డిఎస్సి నోటిఫికేషన్. నిరుద్యోగ